యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు రేపు జరగబోయే ఆరాధనని జయకరంగా జరిగించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం కూడా రేపు ఆరాధనలు సిద్ధపడి ఈరోజే సిద్ధపడి రేపు ఆయన సన్నిధిలో కనపడి యోగ్యత కనపడాలని అందరూ ప్రార్థనతో ఉండండి. ఆయన మనల్ని తొలికరించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని హక్కును చేర్చుకోవాలని, ఆయనతో మనం అంటుకట్టబడాలని దేవుడి ప్రణాళిక అయి ఉన్నది. ఆ ప్రణాళికలో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధన. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 24వ వచనం సోదరు అందరూ కూడా బైబిల్ ఉంటే తీస్తారు. ఆయన బాధపడు వారిని బాధను తునీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. ఇప్పుడు కూడా మన దేవుడు ముఖం చాటేసేవాడు కాదు, ఒకరి ఏడనగా చూసేవాడు కాదు, ఒకరిని అన్యాయంగా పలకరించేవాడు కాదు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకుంటాము. ఆయనకు తోసినది మనము ఆయనలో మనం నడవగలిగితే ఆయన బాధపడేవాడినంట బాధపడ్డాడంట. ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బంది వారిని దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దంటే దాటిపోయేవాడు కాదు. మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుంటాం. మనం కలిగినాక ఒక రకంగా ఉంటున్నాం, దాటిపోయినాక ఒక రకంగా ఉంటాం. మానవ నైజం కాబట్టి అది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. మనం ఎలా జీవించాలనేది కొన్ని మాటలు రాశాడు ఇక్కడ. బాధపడు వారిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన బాధల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, తునీకరించాడు. ఆయన అన్నీ బాగానే చూస్తాడు. మనం ఆ బాధలు తీరిపోయినాక ఆయన సన్నిధిలో ఎలా గడుపుతున్నాం అనేది కొన్ని మాటలు ఇంకా తెలుసుకుందాం. అదే కీర్తనల గ్రంథం 14వ కీర్తన 6వ వచనంలో కూడా బాధపడు వారి ఆలోచనలు వాడిని తునీకరించడు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడంట. ఇంకా బాధపడే వారిని ఆయన ఎందుకు తునీకరిస్తాడు? ఆయన ఎందుకు విధి అవుతాడు? ఒక్కోసారి దావీదు విషయం చూడండి, ఎన్నో బాధలు పడ్డాడు. తల్లిదండ్రుల మయ్యా నుండి గొర్రెలు కాసుకుంటుంటే తీసుకెళ్లి రాజులుగా అభిషేకించాడు. ఆయన ఎన్నో కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నిలబడగలిగాడు. నిలబడినట్టుగా ఉన్నాడా? ఉండగా దేవుని సన్నిధి వదిలిపెట్టిపోయి మేడ మీదకి మిద్ది మీదకి వెళ్తాడు. లేదు చల్లగాలికి వెళ్ళాలని వెళ్ళి అక్కడ చల్లగాలికి వెళ్ళగానే సాధారణ అంటారు. అదే బస్తెబా విషయం. ఆ బస్తెబాబు చూస్తాడు, ఆమెతో మోహిస్తాడు. ఆమెతో సాంగ్యం చెప్పించుకొని ఒక కుమారుడు కొంటాడు. దేవుని అడగల, నేను పాపం చేస్తున్నానని. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఏ పాపం చేస్తున్నామో, ఎలా గడపాలని ముందరగా మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించాలని ఆయన అంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిని వదిలేసినాక చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు దర్శనాలకే బానిసలు అవుతామే తప్ప దేవునిలో మనం నిలబడలేము. అదే దేవుని సన్నిధిలో ఉంటే దేవుని భయం అనేది ఉన్నది. ఆ భయం కోల్పోతే ఏమైంది? దావీదు అది అయ్యాడు. 51వ కీర్తన అంతా కూడా అదే రాసి, అయ్యా నన్ను ఈ సోపుతో కడిగాయి. మొత్తాడప్పుడు దేవుడు ఒక దెబ్బ కొడితే అప్పుడు జ్ఞాపకం వచ్చి అప్పుడు ప్రాధేయపడి ఆయన కాళ్ళ ప్రారంభకు వస్తాడు. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నామేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. అయ్యా నేను తెల్లగా సోపుతో కడిగయ్యా, అయ్యా ఇక మీద నేను పాపం చేయనని ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడు, కనికరించేవాడు నా దేవుడు కరుణా సంపన్నుడై మనల్ని ఆయన చేర్చుకుంటాడు. అలాంటి వారి ఉందామా? దేవుని సన్నిధిలో కడుబడుతులు కొరకు బాధపడి వారిని తొక్కబడవయ్యా. నేనేమేదో తెలుసుకుని తెలియక ఏదైనా తప్పు చేసి ఉండలేదని మేము అనలేదయ్యా. నీ సన్నిధిలో గడిపే యోగ్యత నాకు కలగజేయ్యా. నీ సన్నిధి నుంచి నిన్ను దూరం చేయవాకని మనం ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నాం. అలాంటి తీర్మానం చేసుకుంటే తోసివేసేవాడు కాదు. సంసోను కూడా అదే పరిస్థితి అయిపోయింది. లేక పిల్లలు ఇస్తే దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటే వాడు ఏమయ్యాడు? శివరాకరికి బలశాలి అయ్యాడు. ఒక ఏసీ చేతిలో పడి తిరగలి విసిరేవాడికి అయ్యాడు.
అప్పుడు ఫిలిష్తీయులందరూ కలిసి ఆయన కళ్ళు పీకేసి ఆ గుడిలో కట్టేస్తే అప్పుడు దేవుడు గుర్తొచ్చి అంటాడయ్యా, ఈ ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకొని ఈ ఫిలిష్తీయుని నేను అతను చేయాలయ్యా అని ప్రాధేయపడతాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడి జ్ఞాపకం చేసుకొని ఆయనను నిలబెట్టగలిగాడు. మనం కూడా అలా ఉంటున్నామేమో. ఏ పాపం చేయలేదని మనం అనలేము. అన్ని పాపాలు చేసే ఉంటాం. నేత్రంలో పాపం చేసి ఉంటాం, దుర్భక్షణలో పాపం చేసి ఉంటాం, అన్ని విషయాల్లో పాపం మానవ నైజం కాబట్టి అది చేస్తున్నాం. అది తెలుసుకొని పశ్చాత్తాపడి ఇక మీదట నేను పాపం చేయనని ఎప్పుడైతే నువ్వు మారగలిగితే, దేవుని బిడ్డగా తీర్చబడితే నిన్ను ఎప్పుడు కూడా తునీకరించేవాడుగా ఉండడు, తోసివేసేవాడు ఉండడు. నీ సన్నిధిలో ఆయన సన్నిధిలో నిలబెట్టే యోగ్యత మనందరికీ కలగజేయాలని అయ్యా. ఆయన బాధపడేవాడు, నువ్వు బాధ పెట్టేవాడు అయ్యా. నన్ను తునీకరించబాగయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయబాగని ఎంతమంది అయితే రాత్రికాల తీర్మానం చేసుకుని దేవుని బిడ్డలవుతారు, వారికి దేవుని మెండైన ఆశీర్వాదం కలుగును గాక. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించడం. ఆమేన్.